హాయ్ అండి. ఇప్పుడైతే మీకు నేను చారు చేయడం చూపిస్తున్నాను. టమాటాలోను మిరియాలు వేసి బెండకాయ ఇవి వేసి దీంతో చారు తయారు చేయడం చూపిస్తున్నాను. నేనైతే డైరెక్ట్గా తాలింపు వేసేసి చారు మరగబెట్టేస్తానండి. అదే చూపిస్తున్నాను. అంటే చారు మరిగిన తర్వాత పోపు పెట్టడం అది కాదు, డైరెక్ట్ వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయ, మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవి వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకునండి. అవి తాలింపులు కొంచెం వేగినాయి కదండి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసి వేపేద్దాం. కొంచెం చారుకైతే తాలింపు కొంచెం ఎక్కువే వేగాలి. ఇవి వేగిపోయినాయి కదా. ఇప్పుడు టమాటా వేసేద్దామండి. ఇదండి బాగా మగ్గిపోయేలా వేసేద్దాం. ఇదండి టమాటా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా బెండకాయ, ఒక 3 బెండకాయలు వేసాను. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. కారం, పసుపు, మిరియాల పొడి, చిన్న బెల్లం ముక్క. నేనైతే కొంచెం బెల్లం ఎక్కువే వేస్తానండి. కరివేపాకు, సాల్ట్, చింతపండు. దీన్ని బాగా మరగబెట్టేద్దాం. మరిగిపోతే దించుకొని కొత్తిమీర జల్లేసుకోవడమే. చారు బాగా మరుగుతుంది కదా. ఇంకొక నిమిషం మరగబెట్టి స్టవ్ కట్టేయచ్చు. బాగా మరిగితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. దీంట్లో నేను రసం పౌడర్ అది ఏం వేయలేదండి. నార్మల్గానే పెట్టాను. టమాటా, మిరియాలు అంతే. అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇంకా చూసారు కదా, ఇది ఇలా ఉంచేయాలి. ఇదిగోండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.